ఉండిపోయేది. అట్లానా. అంటే మీకు ఏమైనా పెట్టే స్తోమత లేక సొమ్ము లేపితే అతను ఇస్తా అని చెప్పాడు. ఇస్తాను. ఇస్తాను కానీ అప్పుడు మాకు అంత అవగాహన లేక తీసుకోవాలి కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాలి. తర్వాత ఎమ్మెల్యే తీసుకున్న మళ్ళీ ఆలోచించి మండలి పెట్టాడు పాపం అందరి కోసానికి. కొంతమంది కార్యకర్తలు సీనియర్ వాళ్ళకు అభిమానులకు మండల్ పరిషత్ జిల్లా పరిషత్ పెట్టారు. దానిలో కొందరు మండల్ వైజాగ్ వెళ్ళిపోయారు, కొందరు జిల్లా పరిషత్ వెళ్ళిపోయారు. కానీ ఫ్యాన్స్ అర్జెంట్ ఫ్యాన్స్ దానిలో టికెట్ తీసుకోలే. ఇతని ఒక ఎమ్మెల్యే కూడా కాలే. ఇట్లే మళ్ళీ కంటిన్యూషన్గా ఇట్లే వాళ్ళు కొనసాగుతారు. ఇట్లే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు రామారావు అంటే ఇప్పుడు చనిపోయాడు, ఆయన ఆల్రెడీ అయిపోయింది. పార్టీ మీరు అభిమానులు ఉన్నారు, నేను కాదంటలేదండి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు కదా, బాలకృష్ణ ఒక అందుబాటు ఉంటాడు, ప్రతిసారి పోతే కలుస్తాడు. బాబు గారు కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి వాళ్ళ ద్వారా మీకు ఏమన్నా మరి ఏమన్నా లాభాలు జరిగి లాంటి మనం పోయి అడిగితే చేస్తారు, మనం ఏదైనా కావాలని అడిగితే చేస్తారు. ఎప్పుడు ఏంటి ఏదైనా అడుకోవాలి మనం హెల్ప్ చేస్తారు. బాలకృష్ణ చేస్తాడు, అందరు చేస్తారు. రామకృష్ణ బాబు, బాలకృష్ణ బాబు. ఇప్పుడు ఒక పార్టీని పట్టుకొని వెన్నుదన్నుగా ఉంటున్నారా అంటే ఉన్న వాళ్ళకి ఏమన్నా మీకు హెల్పింగ్ కానీ సాయం చేయడం, ఇలాంటి మీకు ఏమన్నా ఆపద సంపద వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకోవడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి? హెల్ప్ చేస్తారు. పోగానే బాలకృష్ణ కానీ వాళ్ళు ఒకటే అంటారు, పెద్ద అయిన మనుషులు అంటారు. అంటే ఆ గుర్తింపు బాబు దగ్గర వెళ్ళాం కానీ వాళ్ళు ఎదురుగా ఉన్నారు. సేమ్ టు సేమ్ అప్పట్లాగానే ఇప్పుడు కూడా మీకు అట్లా గౌరవిస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది మీకు లేదు. ఇప్పుడు బాలకృష్ణ పోయినా అనుకో, బాలకృష్ణ దగ్గర ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ 10 మంది ఉంటారు కదా, వాళ్ళు లేచి పెద్ద ఆయన మనిషి అని చెప్తారు. అంటే ఆ గుర్తింపు చాలా మాకు. పెద్ద ఆయన మనిషి అంటే నాన్నగారు అన్నారు, పెద్ద ఆయన అభిమాని అంటారు వాళ్ళు. చిన్నమంది దగ్గరికి వెళ్ళాను అనుకో, బాబు దగ్గర పొట్టి రాజుకి అందరూ ఉంటారు, ఈయన పెద్ద ఆయన అభిమాని, వీరాభిమాని. అదొకటి చాలు మాకు. పెద్ద అయిన మనిషి అంటే మాకు ఎక్కడో వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏంటంటే హ్యాపీగా వాళ్ళు మీరు అభిమానులు అయిన వాళ్ళు మీకు ఇంత సంతోషం అదే సరిపోతుంది. అంతే మాకు ఆ గౌరవం బాగుంది. ఇప్పుడు అవసరం లేదు, మాకు అవసరం లేదు, అదే చాలు. మళ్ళీ పార్టీ కూడా మాకు స్టేట్ వైడ్గా పార్టీ ఇచ్చారు, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి ఉమెన్ స్టేట్ ఉన్నప్పటి నుంచి ఉంది నాకు. వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఉమెన్ స్టేట్ ఉన్నప్పటి నుంచి ఉన్నాము. ఇటు బాబు గారు అన్నగారు ఉన్నప్పుడు ఉంటే, అన్నగారు పోయిన తర్వాత తన బాబు పగ్గలు పెట్టిన తర్వాత పార్టీ బాబు గారు అభిమానులందరికీ. ఇప్పుడు నీకు పార్టీ ఇక్కడ తెలంగాణలో అసలు పార్టీలో జీరో అయిపోయింది, మీరు ఎట్లా మీకు ఎట్లా ఉంటారు అసలు? మీకు ఇలా ఏమున్నది అంటే 82లో తెలిసిన పార్టీ ఉందా? 83లో సీఎం ఎట్లా అయ్యింది ఆయన? సరే 80 సంక్షోభం చేశారు ఆగస్టులో. నాదల భాస్కర్ నెల సీఎం పెట్టేసి అన్నగారు అమెరికా పోయి సర్జరీ, బైపాస్ సర్జరీ చేసుకొచ్చారు. అటు గవర్నమెంట్ మార్చేశారు. మళ్ళీ వితిన్ 1 మంత్లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేదా? చేసుకునేది. ఇప్పుడు చూడు, మొన్నదాకా ఏమైంది, ఏపీలో రాదా అనుకున్నారు. 83లో ఎట్లా గాలి వచ్చింది, అంతకనే ఎక్కువ సునామీ వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా ఈ 5 ఇయర్స్లో ఇక్కడ కూడా పికప్ అయితే పుంజుకుంటుంది. కనబడుతుంది చూడండి. ఇప్పుడు స్లో సైలెంట్గా సాప కింద నీళ్ళగా పాకుతుంది. అంటే నాయకులు మేము చెప్తా కొందరు నమ్మలే, ఏపీలో గవర్నర్ వస్తాడు ఎవరు నమ్మలే. మేము మాతో కొంచెం ఛాలెంజ్ కట్టిన వాళ్ళు ఇప్పుడు మా ఎదురుగా మాట్లాడలేకపోతున్నారు. కార్యకర్తలు రాజకీయ నాయకులు పోతారండి, స్వచ్ఛమైన కార్యకర్తలు పోరు, స్వచ్ఛమైన అభిమానులు ఎటుపోరు. ఉన్నారు స్వచ్ఛమైన కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఏ పార్టీకి లేనంత సైన్యం ఉంది. రెండు మనకు ఇటు నెక్స్ట్ రాబోయే కాలంలో కంపల్సరీ ఇక్కడ పుంజుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేది అభివృద్ధి లేదు. ఇప్పుడు ఒకప్పుడు మనకు ఏదైనా లెటర్ కావాలంటే పట్వారి దగ్గర పోయే వాళ్ళము. ఎంత హరాస్మెంట్ ఉంటే, పట్వార్లు ఇవన్నీ రకరకాలు ఉండే. రాగానే పట్వారి వ్యవస్థ తీసేశాడు, మండలి తీసుకొచ్చాడు. మళ్ళీ చూస్తే ఏ పనిగా పచ్చగా జరిగేది రోడ్లు కానీ. ఇంకో ఉదాహరణ చెప్తాను. నా చిన్న వయసులో 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వచ్చేవాడు. ఆ ఎమ్మెల్యే అయితే సప్పులతోటి ఘనంగా తీసుకొచ్చేవారు. అప్పుడు తీసుకొని ఏందని అడిగితే ఎమ్మెల్యే, మరి ఈయన ఎక్కడ ఉంటాడంటే హైదరాబాద్ ఉంటాడు. ఎప్పుడు వస్తాడంటే ఎలక్షన్ అప్పుడు వచ్చిపోతాడు. అదేంది నాకు అప్పటి నుంచి మైండ్లో అది. ఎలక్షన్ వచ్చి ఓడేసుకొని పోతే 5 సంవత్సరాలకు మన హైదరాబాద్ ఎక్కడ పోతారు పని కావాలంటే? అంతే. పోయిన వాళ్ళు పెద్ద పెద్దలు అప్పుడు తెలుగు పెద్ద వాళ్ళు అక్కడ పోయి పెద్ద పెద్దలు అంటే ఆయనకు సంబంధం ఉన్నవాళ్ళు. అప్పుడు భాష చెప్తున్నాను. ఏదైనా అంటే పెద్ద వాళ్ళు పోయి ఆయన కలుతారు, పెద్ద వాళ్ళు అప్పుడు ఆ భాష చెప్తున్నా. ఎప్పుడు భాష కాదు, నా చిన్నప్పుడు భాష చెప్తున్నా. ఈయన హైదరాబాద్ ఉంటాడు, మళ్ళీ అక్కడే బంగ్లా ఉంటుంది. అనేవాళ్ళు ఇక అనగానే నేను కొంచెం వాళ్ళు ఏమైనా అన్నప్పుడు నేను సైలెంట్ అయ్యేది. అంతే కదా, మనం చేసేది తప్పువే కదా, వాళ్ళతో గొడవ పడతాం, పడం కదా మనం. ఏది రూట్ అంటే ఇప్పుడు అతను ఎవరైనా కలిపి అన్నం పెట్టి తినిపోయారు. అమ్మ అన్నం పెట్టు అంటే అమ్మ అన్నం పెడుతుంది. నేను ఇంట్లో పోయినా కానీ పోయి అమ్మ అన్నం పెట్టు అంటే బిడ్డ కూర్చొని పెడుతుంది. మన అవసరం పోయి అడుక్కుంటే ఏదైనా చేస్తారు వాళ్ళు.
ఇప్పుడు పార్టీలు ఉంటే లక్షలు కోట్లు వస్తున్నాయి అటు ఇప్పుడు మీకు మరి ఎక్కడికి ఎట్లా ఏం కదా మీకు చూపించకపోతే ఎట్లా మాకు అవసరం అయితే అన్ని ఓడగొట్టుకొని ఎక్కడో అక్కడ దివాళి తీసిన వాళ్ళు తీసే ఉన్నాం మరి ఉన్నాం కాబట్టి వాళ్ళకు తెలుసు వాళ్ళకు ఇప్పటిదాకా మాకు పార్టీలు ఇంత పని చేస్తున్నారు ఇప్పుడు కూడా ఏం అడుగుతలేరు వాళ్ళు. మరి ఇప్పుడు అది ఉండగా మళ్ళీ ఇదే నడుస్తుంది స్టార్ట్ చేసినాం. ఇది యాక్చువల్గా నేను మర్చిపోయాను అసలు. నాకు చిన్నప్పుడు సైన్యంలో పోయి ఒక మేజర్ కర్నల్ కావాలని ఉండే, ఆర్మీలో పోయి దేశ రక్షణగా ఉండాలని ఉండే. దాన్ని నాకు బాగా కాయస్తుండే మాకు. ఇక నాకు చదువు మధ్యలో బ్రేక్ అయిపోయింది. అప్పుడు 6th 7th వరకు అంటే ఇక మనకి ఇంటర్ అవడం పిచ్చాభిమాన్ తోటి చదువు ఇచ్చి పెట్టేసి ఇట్లా వీళ్ళు మళ్ళీ 82లో పార్టీ వచ్చే అంటే అప్పుడు మీరు మరి నౌకరీ ఇవ్వలేదు మీకు మరి 7th ఏమో 7th అప్పుడు స్టడీ ఉండాలి, మినిమం 10th ఉండాలి కదా. ఇంకొకటి మనకు అప్పుడు 78 ఏమో జై తెలంగాణ ఇష్యూ వచ్చింది. అప్పుడే తెలంగాణ ఇష్యూ అప్పుడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చింది, జై తెలంగాణ కాదు, అప్పుడు ఒకసారి వచ్చింది. అప్పుడు 600 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు 68 చెప్తా, 68, 70, 75 అప్పుడు నా చిన్నప్పుడు అప్పుడు 68లో కూడా తెలంగాణ నాకు చిన్నపిల్లలు నాకు తెలుసు. అప్పుడు చదువు డిస్టర్బ్ అయిపోయింది. పోలీసులు అటాక్ చేయడము, కొందరు ఊళ్ళు పెట్టి పారిపోవడము, చుట్టాల బందింటి పోవడము. సో అదే పొజిషన్ మళ్ళీ మొన్న వచ్చింది కదా మనకు. మరి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు బాగానే అందరినీ హింసపెట్టి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఆంధ్ర పాలకుల అన్న మరి మీరు అట్లా వేరంలకు ఆంధ్ర పాలకంటే ఈయన అప్పుడు అధికారి కాదు కదా అందులో. ఎన్టీఆర్ మీరు అభిమానులు అన్నట్టు ఈయన రాజకీయ ఈయన అర్థం జరగలేదు కదా. మరి ఈయన పార్టీ పెట్టిన దానికి ఇష్యూ లేదు కదా. అన్నగారు పార్టీ పెట్టిన ఫస్ట్ ఏం చేశాడు, 610 జీవో తెలుసా మీకు? ఇది తెలుసా? 610 జీవో ఉంది. అది దాని గురించి ఇప్పుడు ఎవరు తెలియదు. రామారావు పార్టీ పెట్టాక 6 నెలలు 1 yearలోనే 610 జీవో అంటే ఆంధ్ర వాళ్ళు జాబ్ చేసుకొని తెలంగాణకు ప్రిఫరెన్స్ కాదని జీవో పెట్టాడు ఆయన. అంత ధైర్యంగా పెట్టాడంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం తప్పు ఆయన పెట్టాడు. ఒక ఆంధ్ర అంటారు కదా, ఆంధ్ర అని కూడా చెప్తున్నాను. ఆయనకు ఆంధ్ర తెలంగాణ